ఒకవేళ పెళ్లి చేసుకోబోతున్నట్లయితే మీ సోషల్ మీడియాను ఒకసారి చెక్ చేసుకోండి. దైనిక్ భాస్కర్ ఒక ఇన్వెస్టిగేషన్ చేసింది. దాని ప్రకారం మన ఇండోర్లో గత 40 రోజుల్లోనే 150కి పైగా పెళ్లిళ్లు క్యాన్సిల్ అయ్యాయి. అది కూడా చివరి నిమిషంలో. మరియు ఈ కేసుల్లో చాలా వరకు విలన్ ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పాత సోషల్ మీడియా పోస్ట్లే. ఉదాహరణకు ఒక కేసులో హోటల్లో సంగీత్ జరుగుతోంది, కానీ పెళ్లి కొడుకు వాళ్లకు పెళ్లి కూతురు వేరే వ్యక్తితో ట్రిప్ కి వెళ్లిన కొన్ని పాత సోషల్ మీడియా పోస్టులు కనిపించాయి. అంతే, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. నిజానికి నిపుణులు ఏమంటున్నారంటే ఈ రోజుల్లో పెళ్లిళ్లలో కేవలం కుటుంబం లేదా డబ్బు మాత్రమే చూడట్లేదు, సోషల్ మీడియా పోస్టులను కూడా జల్లెడ పడుతున్నారు. కానీ సోషల్ మీడియా కేవలం పెళ్లిళ్లనే విడగొట్టట్లేదు, ఫారిన్ వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. రాజ్ కౌశిక్ కి యుఎస్ యూనివర్సిటీలో 89 లక్షల స్కాలర్షిప్ వచ్చింది. కానీ వీసా ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఎంబసీ వాళ్ళు అతని పాత సోషల్ మీడియా పోస్టులను చెక్ చేశారు. వాళ్ళకి కొన్ని విషయాలు నచ్చలేదు, వీసా రిజెక్ట్ చేశారు, స్కాలర్షిప్ కూడా పోయింది. మనం సోషల్ మీడియాలో ఆలోచించకుండా ఏదైనా పోస్ట్ చేస్తాం, కానీ జనాలు దాని ద్వారా మన క్యారెక్టర్, మన జీవితాన్ని జడ్జ్ చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతామా?